So, hello students, good evening everyone. Hope my audio and video everything clear. So, ఒక్కసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉంటే సో జస్ట్ థమ్స్ అప్ ఇవ్వండి ఒకసారి. సో దెన్ విల్ స్టార్ట్ ద సెషన్. ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూస్తాను. సో లెట్ మీ చెక్ వెదర్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్ ఆర్ నాట్. ఎస్, గుడ్ ఈవినింగ్. Patel Reddy, Saivani, good evening. Surya Srinivas, fine, good evening. Chandana, all clear. So Lokesh, hi. Srinavya, hi. Tejeshwar, hi. So okay, anta fine kada? Audio, video anta clear e undi. Antena? Chalo. So inka mana friends anta join gaanattunnaru. So ఒక్కొక్కరు ఇప్పుడే చిన్నగా జాయిన్ అవుతున్నారు. యా, సో నాకైతే ఇక్కడ అంతా కూడా క్లియర్గానే వస్తుంది. సో నో ప్రాబ్లం. చాలా సో ఎవ్రీథింగ్ క్లియర్ ఫర్ మీ. సో మీకు కూడా అంతా క్లియర్ అనుకుంటాను, రైట్? చాలా. సో ఏమన్నా జనరల్ క్వైరీస్ ఉంటే మాత్రం సెషన్ ఎండ్లో అడగండి. క్లాస్ నోట్స్ ఒకటి సరిపోతుందా? స్టడీ మెటీరియల్ కూడా చదవాలా సార్? సో చెప్పాను కదా, క్లాస్ నోట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు మన క్లాస్లో చెప్పిన దానికి ఇవ్వండి. దాని తర్వాత డిపిపిస్కి ఇవ్వండి. మీకు ఇంకా అప్పటికి టైం ఇంకా దొరికింది అని అంటే ఫిజిక్స్కి నేను ఇంకా టైం కేటాయించగలుగుతాను అంటే అప్పుడు ఎక్స్ట్రా మెటీరియల్ ఏ రిఫరెన్స్ బుక్ అయినా తీసుకోండి. హెచ్సి వర్మ, డిసి పాండే, సెంగేజ్, సో ఐరడో, ఇంకా మీ ఇష్టం. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళండి. సో నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ క్లాస్లో చెప్పిన దానికి 100% ప్రిఫరెన్స్ ఇవ్వండి. డిపిపిని ఒక టెస్ట్ లాగా తీసుకోండి, ఓకేనా? ప్రతి డిపిపిని కూడా ఒక టెస్ట్ లాగా తీసుకోండి. సో నిన్నటి ఓన్లీ మనం ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ బేసిక్స్ డిస్కస్ చేసాం, అందుకనేసి డిపిపి అప్లోడ్ చేయలేదు. నిన్నటి సెషన్కి ఈరోజు సెషన్ కలిపి డిపిపి ఉంటుంది, ఓకేనా? సో ఈరోజు క్లాస్ తర్వాత డిపిపి అప్లోడ్ చేస్తాం. సో చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సివి రామన్ సిరీస్ అండ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో లెక్చర్ నెంబర్ 2 డిస్కస్ చేయబోతున్నాం మనం. సో నిన్న చెప్పిన సోదంతా ఈరోజైతే ఉండదు. సో జస్ట్ అది ఫస్ట్ క్లాస్లోనే మీకు క్లాసెస్ ఎలా ఫాలో అవ్వాలి, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్లాస్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిపిపి ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా నిన్నటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక డైరెక్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. సో నిన్న జస్ట్ అసలు మనం ఛార్జ్ అంటే ఏంటి, ఓకేనా? ఆ ఛార్జ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, సో ఛార్జెస్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఛార్జ్ అసలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి, ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ లైక్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్ అంటే ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ ద ఛార్జ్ అంటే ఏంటి. సో ఇవాటి అన్నిటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఆ డిస్కషన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు కూడా ఛార్జ్ టాపిక్నే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ డిస్కస్ చేయడానికంటే ముందు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని తీసుకుందాం. అసలు ఛార్జ్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మాట్లాడుకొని దెన్ విల్ మూవ్ ఆన్ టు ద మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. ఈరోజు మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి మనకి సో టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ టుడేస్ సెషన్: మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బాడీ అండ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఛార్జెస్. సో ఇది ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో కవర్ చేసాం. అండ్ దెన్ సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్తింగ్. ఈ ఎర్తింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైతేనే సో దెన్ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చాప్టర్లో ఎర్తింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ దీంట్లో కూడా వస్తాయి. సో ఎస్పెషల్గా సెకండ్ చాప్టర్లో ఎర్తింగ్ గురించి మనకి ఇంకా ఇన్ డీటెయిల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మీకు అర్థం అవ్వాలి అని అంటే కంపల్సరీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో దెన్ ఎలక్ట్రోస్కోప్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ డ్రాబ్యాక్స్. సో టైం పర్మిట్ అయితే ఇది ఈరోజు డిస్కస్ చేద్దాం, లేదంటే సో నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఇక క్లాస్ అయితే 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు ఉంటుంది. సో ఈ 1 అవర్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ ఇక మీ చుట్టూ ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టేసేయండి, క్లాస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? సో చార్ట్లో కూడా హోల్డ్ యువర్ చార్ట్. ఏదైనా జనరల్ క్వేరీ ఉంది అని అంటే సో దాన్ని పోస్ట్ చేయకండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్లో జనరల్ క్వేరీస్ గురించి ఏమైనా ఉంటే ఒక 5 మినిట్స్ టైం ఇద్దాం, మాట్లాడుకుందాం, ఓకే? చల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ గైస్. ఒక్కసారి క్లాస్లోకి వెళ్ళే ముందు సో నిన్న
మనం క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్ గురించి మాట్లాడుకున్నాం. మనం నేర్చుకున్న ఫార్ములాస్లో మెయిన్గా నిన్న ఒకటే ఫార్ములా, దట్ ఈస్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. సో ఛార్జ్ అన్నది ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఛార్జ్, అవునా? సో దాంట్లో Q ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ NE. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకు ఎలా అడిగే ఛాన్స్ ఉంది అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ N వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో E అన్నది ఫండమెంటల్ ఛార్జ్, ఓకేనా? సో ఈ వాల్యూ కూడా మీకు తెలుసు 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అనమాట, ఓకేనా? సో చలో, సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక క్లాస్ వినండి. ఎవరు గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు ఇంకా స్టూడెంట్స్? సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. సో జస్ట్ ఫాలో ద క్లాస్. ఈ ఫార్ములా మనం నిన్న నేర్చుకున్నాం. చలో, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ ముందు డిస్ప్లే అయింది. సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ గైస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఛార్జెస్ ఈజ్ నాట్ పాసిబుల్? సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్లో అసలు ఏ ఛార్జ్ పాసిబుల్ అవ్వదు. సో నేను మీకు నిన్న ఒక మోడల్ క్వశ్చన్ చెప్పాను ఈ టాపిక్కి సంబంధించి. సో కొంచెం ఒకసారి టైం ఇస్తాను. హోప్ యూ గైస్ కెన్ డూ దిస్ వన్. సో నాకు ఇక్కడ ఆన్సర్స్ కనిపించాలి. సో లెట్ స్క్రీన్ కొంచెం ఇటువైపు తిప్పుతాను. పీడిఎఫ్ మీకు ఫోన్లోకి డౌన్లోడ్ అవ్వదమ్మా, విత్ ఇన్ యాపే ఉంటుంది. పీడిఎఫ్ విత్ ఇన్ యాప్ ఉంటుంది పీడిఎఫ్, ఓకేనా? చలో, సో చెప్పండి దీంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఛార్జెస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ మెసేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేద్దాం. ఏం లేదు, ద సింపుల్ ఫార్ములా ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేస్తున్నాను నేను. సో ద Q ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ NE. సి ప్లస్ అంటే ఏంటంటే బాడీ నుంచి మీరు ఎలక్ట్రాన్స్ని తీసేసినట్టు, మైనస్ అంటే బాడీకి ఎలక్ట్రాన్స్ ఇచ్చినట్లు, ఓకేనా? సో Q ఈజ్ ఈక్వల్స్ టు NE ఐఎమ్ రైటింగ్. సో ఫస్ట్ Q ప్లేస్లో 3.2 ఇంటూ 10⁻⁻10 సబ్స్టిట్యూట్ చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ, సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 1.6 ఇంటూ 10⁻⁻19. సో ఇక్కడ నుంచి సో వాట్ ఈజ్ N? సో 1.6 1s are 1.6 2 times. So the N is equals to 2 into 10⁻⁻10 by, so దీన్ని ఇటువైపు పంపించండి, సో విచ్ ఈస్ 10⁻⁻19 ఇటువైపు వస్తుంది. సో దెన్ N is equals to 2 into 10⁻⁻10, దీన్ని పైకి పంపిస్తే న్యూమరేటర్లోకి 10⁻19. సో విచ్ బికమ్స్ N is equals to 2 into 10⁻9 electrons. సో మనకి ఛార్జ్ ఒక బాడీకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనడానికి కండిషన్ ఏంటి? N మస్ట్ బి అన్ ఇంటీజర్. సో ఇక్కడ మీకు వచ్చిన దాంట్లో 2 into 10⁻9 విచ్ ఈజ్ అన్ ఇంటీజర్, ఓకేనా? సో దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ కాబట్టి ఈ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఛార్జెస్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నారు. పాసిబుల్ అయ్యేది కాదు, నాట్ పాసిబుల్. సో దిస్ ఈజ్ పాసిబుల్ అంటే ఆప్షన్ 1 పాసిబుల్. అంటే చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్ ఆప్షన్ చూసి చెప్పేయచ్చు ఏ ఆప్షన్ రాంగో, ఓకేనా? సో ఆల్రెడీ చాలామంది చెప్పేశారు కూడా ఆన్సర్. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా అర్థం కాలేదో వాళ్ళ కోసం కూడా టైం స్పెండ్ చేయాలి కదా మనం. మళ్ళీ ఒక్కసారి చూడండి. సో ఇట్లా ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా మీరు. N దేనికి ఇంటీజర్ రాదో అది చేయండి. సో ఒకవేళ B ఆప్షన్ కనుక మీరు చెక్ చేస్తే సో Q ఈజ్ ఈక్వల్స్ టు NE. ఇక్కడ Q ప్లేస్లో B ఆప్షన్లో ఏముంది? -1.6 ఇంటూ 10⁻⁻18. సో ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19. సో ఇక్కడ 1.6 క్యాన్సిల్. సో ద N ఈజ్ ఈక్వల్స్ టు 10⁻1 అంటే N ఈజ్ ఈక్వల్స్ టు 10 వస్తుంది. సో +10 ఆర్ -10 ఇట్ డజంట్ మ్యాటర్. సో మనకు జస్ట్ ఇంటీజర్ కావాలి. సో కాబట్టి సో ద సెకండ్, సో దిస్ ఈజ్ పాసిబుల్. సో సెకండ్ ఆప్షన్ కూడా పాసిబుల్. ఇక మిగిలిన ఏంటి మనకి? ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 3 చూడండి. సో ఆప్షన్ C, సో విచ్ ఈజ్ 64. Q ఈజ్ ఈక్వల్స్ టు NE. Q ప్లేస్లో ఇచ్చిన ఛార్జ్ని సబ్స్టిట్యూట్ చేయండి. 64 ఇంటూ 10⁻⁻20. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు N మనం ఫైండ్ చేయాలి. E ఈజ్ 1.6 ఇంటూ 10⁻⁻19. సో ఇక్కడ నుంచి సో N విల్ బీ ఈక్వల్స్ టు 64 ఇంటూ 10⁻⁻20 by 1.6 ఇంటూ 10⁻⁻19.
సో ఇది ఇప్పుడు ఏమవుతుంది 1.6 ఇంటూ 4 times, so into 0 40 times. So this becomes n is equals to 40 into 10 to the power minus 1, which is 4. So n is equals to 4. So ఇది కూడా ఇంటీజరే కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో ఇక మనకు మిగిలిపోయింది ఒకటే ఒక ఆప్షన్. సో చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్ చూడగానే చెప్పేశారు ఆప్షన్ డి. వెరీ గుడ్. ఎవరైతే డి చెప్పారో వెరీ వెరీ గుడ్, ఈజీ క్వశ్చన్. సో ఇక డి ఎందుకు కాదు అని అంటే, సో ఆప్షన్ డి కూడా చెక్ చేయండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ. క్యూ ప్లేస్లో మనకి ఇచ్చిన ఛార్జ్ ఏంటి అక్కడ 4.5 ఇంటూ 10 to the power minus 19, అవునా? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఈ ప్లేస్లో 1.6 ఇంటూ 10 to the power minus 19. సో ఇక్కడ నుంచి సో minus 19 క్యాన్సిల్ 10 to the power. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4.5 by 1.6. సి 4.4 by 1.6 అంటే 4 వస్తుంది, అవునా? 4 కాదు, సారీ, సంథింగ్ అరౌండ్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో హియర్ యూ విల్ గెట్ సో సమ్ 3 పాయింట్ కూడా కాదు, సో సమ్ 2 పాయింట్ something 9 like that you will get. So some value where n is equals to 2 point something, so which is not an integer. It is not a integer kabatti, so this value is not possible. So kabatti the first question option D is the correct one. Very good. So D option betne vallanta very very good. Fine, good. So oka simple question anamata first di charge ki sambandhinchi. సో ఈ క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆఫ్ టుడేస్ సెషన్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్? హౌ మెనీ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్? ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో మళ్ళీ సేమ్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్ ఫార్ములా యూజ్ చేయడమే. సో 2.8 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2.8 ఆర్ 2.9. సో 2.9 రాస్తే స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు. సో 2.8 అంట, విచ్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. 2.8 అయినా 2.9 అయినా నాట్ అన్ ఇంటీజర్. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్? సి మళ్ళీ సేమ్ ఫార్ములా క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్. యూ గైస్ నో దట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ కదా. సో ఇక్కడ మనకి హౌ మెనీ అన్నప్పుడల్లా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో ద అల్టిమేట్గా మీరు ఫైండ్ చేయాల్సింది ఎన్, ఓకేనా? ఈ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. క్యాపిటల్ క్యూ వాల్యూ ఏమవుతుంది? సో వాట్ ఇస్ ద క్యాపిటల్ క్యూ? సో 1 కూలంబ్లో అడిగారు. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మనం ఫైండ్ చేయాలి. ఈ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 1.6 ఇంటూ 10 to the power minus 19. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ నుంచి 1 by సో 1.6 ఇంటూ 10 to the power minus 19. సో దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే సో you'll get somewhere around so 1 by 1.6 into 10 to the power 19. సో దీన్ని ఒక 10ని ఇక్కడ తీసుకొద్దాం. 10 by 1.6 into 10 to the power 18. సో ఇక్కడ 1.6 సో లెట్స్ సే సమ్ 6 times. సో 1.6 into 6 9.6 అవుతుంది. సో 9.6 40 అంటే 6.3 or 6. So 25 something like that you will get 6.25 somewhere around. So the 6.25 into 10 to the power 18. So the option will be 10 to the 6.25 into 10 to the power 18 electrons. This is the proper answer, correct answer. B కాదమ్మా, ఎవరు B పెట్టింది అక్కడ? సూర్య శ్రీనివాస్. B కాదు, ఆప్షన్ A is the correct one. ఇది కాదు, 1.6 కాదు. యూ విల్ గెట్ 6.25 ఇంటూ 10 to the power 18 ఎలక్ట్రాన్స్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? డన్, క్లియర్, వెరీ గుడ్. చలో, సో ఈజీ క్వశ్చన్ అగైన్. చలో, సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి నెక్స్ట్. సో ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. సో ద క్వశ్చన్ నెంబర్ 3 ఆఫ్ టుడేస్ సెషన్. సో ఇదేమో క్వశ్చన్ 2. సో ఇంతకుముందు మాట్లాడుకుంది క్వశ్చన్ 1. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి మీ అంతటా మీరు చదవండి. క్వశ్చన్ చదవండి ఫస్ట్. 1 మెటాలిక్ స్పియర్ A ఈజ్ గివెన్ పాజిటివ్ ఛార్జ్ whereas another identical metallic sphere B of exactly same mass as of A
ఈజ్ గివెన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో మీరు ఎస్ చలో. సో ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఒక బాడీ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎలా అవుతుంది? సో ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అమ్మా. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్. సో నేను ఇక్కడ ఒక 2 బాడీస్ తీసుకుంటున్నాను. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ 1 బాడీ అండ్ దిస్ ఈజ్ ది అనదర్ బాడీ. సో దేర్ ఆర్ 2 బాడీస్ విచ్ ఆర్ ఐడెంటికల్, సేమ్ డైమెన్షన్స్, సేమ్ మొత్తం అంతా. సో ఇక్కడ ఈ బాడీ ఏలో దిస్ ఈజ్ ద న్యూట్రల్ బాడీ. లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ న్యూట్రల్ బాడీ. సో న్యూట్రల్ బాడీ అంటే ఏంటి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో ఇనిషియల్గా ఇది కూడా న్యూట్రల్ బాడీనే అనుకోండి. సో ఇనిషియల్గా ఈ బాడీ కూడా న్యూట్రలే అనుకోండి. సో ఇప్పుడు దీంట్లో సారీ, సో ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎలా అవుతుందంటే, సో మీరు పాజిటివ్ ఛార్జెస్ని ఎప్పుడు మూవ్ చేయలేరు, పాజిటివ్ ఛార్జెస్ ఎప్పుడు అలానే ఉంటాయి. ఓకేనా? సో నెగిటివ్ ఛార్జెస్ని ఈ బాడీ నుంచి నెగిటివ్ ఛార్జెస్ని తీసేస్తే, అంటే ఎలక్ట్రాన్స్ని కనుక మనం తీసేస్తే ఈ బాడీలో నుంచి, అప్పుడు ఏమవుతుంది? దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఓకేనా? సో అలానే సో ఈ ఎలక్ట్రాన్స్ మనం ఈ బాడీకి ఇచ్చాం, అప్పుడు ఏమవుతాయి? దీంట్లో సమ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, దీంట్లో నుంచి ఎన్ని అయితే తీసామో సో అప్పుడు సమ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ దీంట్లోకి వస్తాయి. సో కాబట్టి సో ఇక్కడ దిస్ బికమ్స్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎప్పుడవుతుందంటే, సో దీంట్లో ఫస్ట్ ఈక్వల్గా ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం కొన్ని తీసేస్తున్నాం. సో లెట్సే ఇక్కడ కొన్ని పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ తీసేసాం, అంటే ఈ బాడీలో నుంచి నెగిటివ్ ఛార్జెస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయి, కాబట్టి దిస్ బికేమ్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. సో దీంట్లో తీసేసిన ఎలక్ట్రాన్స్ ఈ బాడీకి ఇచ్చాను. ఓకేనా? ఇనిషియల్గా దీంట్లో అన్ని పాజిటివ్ నెగిటివ్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ 8 పాజిటివ్ ఉన్నాయి, 8 నెగిటివ్ ఉన్నాయి. బట్ దీంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్, ఒక 4 ఎలక్ట్రాన్స్ తీసి దీంట్లోకి ఇచ్చా, అప్పుడు ఏమవుతుంది? దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయిపోయాయి. సో కాబట్టి ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే మనకి 2 స్పియర్స్ ఉన్నాయి. సో ఒకటి స్పియర్ ఏ అండ్ ఇంకొకటి సో ద స్పియర్ బి. సో రెండు కూడా ఐడెంటికల్ అన్నారు క్వశ్చన్లో క్లియర్గా. సియర్ 1 మెటాలిక్ స్పియర్ ఏ ఈజ్ గివెన్ పాజిటివ్ ఛార్జ్, అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చారంటే అర్థం ఏంటమ్మా? సో దీంట్లో నుంచి సమ్ ఎలక్ట్రాన్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసినట్లు, దీంట్లో నుంచి సమ్ ఎలక్ట్రాన్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసినట్లు, అవునా? సో దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దీంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ తీశారు. సో వేరాస్ అనదర్ ఐడెంటికల్ స్పియర్ ఆఫ్ మెటల్ బి ఆఫ్ ఎగ్జాక్ట్లీ సేమ్ మాస్. సో దీనికి ఇనిషియల్గా మాస్ ఆఫ్ ఏ అనుకుంటే ఇది ఇనిషియల్గా మాస్ ఆఫ్ బి. ఓకేనా? సో ఇనిషియల్లీ సో ద మాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ బి. ఈ రెండింటికి కూడా సేమ్ మాస్ ఉంది ఈ 2 బాడీస్కి. ఓకే, బట్ సో ఇక్కడ నుంచి సమ్ నెగిటివ్ ఛార్జ్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఈజ్ గివెన్ టు ద సెకండ్ బాడీ. సో ఇక్కడ దీనికి ఏం చేశారు? సమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఇట్ ఈస్ గివెన్. అంటే సో దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ మిస్ అయ్యాయి, సింపుల్గా అర్థం చేసుకోండి. సో దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ మిస్ అయ్యాయి. ఓకేనా? సో దీంట్లోకి ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో మీకు మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ తెలుసు కదా, 9.1 ఇంటూ 10⁻31 kg, రైట్? సో 9.1 ఇంటూ 10⁻31 kg. సో దిస్ పార్ట్ యూ ఆల్రెడీ నో, దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో నౌ దీంట్లో నుంచి మనం తీసాం. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? సో ఫైనల్గా లెట్సే మనం సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఇనిషియల్గా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి? మాస్ ఆఫ్ ఏ ఈజ్ ma మైనస్, సో ఇప్పుడు మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ యూ టేకెన్ ఫ్రమ్ దిస్ బాడీ. సింపుల్గా అర్థం చేసుకోండి. దీంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ తీశాను కాబట్టి ఒరిజినల్ మాస్లో నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే తీసానో అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క మాస్, లెట్సే 3 ఎలక్ట్రాన్స్ తీస్తే
3 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో ఈ ఎంఏలో నుంచి సబ్ట్రాక్ట్ అవుతుంది కదా, అర్థమవుతుందా? సో ఇనిషియల్గా ఎంఏ ఉంది దీని మాస్, ఇప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ తీసా, ఆబ్వియస్గా సో దీని యొక్క మాస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఓవరాల్గా సో ద మాస్ ఆఫ్ ఎంఏ డిక్రీజెస్, అంటే ఫస్ట్ స్పియర్ యొక్క మాస్ డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ చూడండి, మాస్ ఆఫ్ ఏ అండ్ మాస్ ఆఫ్ బి స్టిల్ రిమైన్ ఈక్వల్, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. మాస్ ఆఫ్ ఏ ఇంక్రీజెస్, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. మాస్ ఆఫ్ బి డిక్రీజెస్, మాస్ ఆఫ్ బి ఇంక్రీజెస్. సో మీరు బేసిక్ అండర్స్టాండింగ్తో ఫస్ట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్ని అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ని. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి రండి. ఇప్పుడు మీరు కొన్ని ఎలక్ట్రాన్స్ని బీకి ఇస్తున్నారు, ఆల్రెడీ ఇనిషియల్గా బి దగ్గర మాస్ ఎంబీ ఉంది, అవునా? సో ఇప్పుడు మీరు కొన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ బాడీ యొక్క మాస్ ఏమవుతుంది, సో సమ్ ఎలక్ట్రాన్ లెట్స్ సే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చారు ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో ఇది ఫైనల్గా అవుతుంది, అంతేనా? సో కాబట్టి సో ద ఎంబీ షల్ ఐ సే ఇంక్రీజెస్. దీంట్లో నుంచి పాజిటివ్ ఛార్జెస్ని మీరు ఎప్పుడు టచ్ చేయరు. ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అంటే దానికి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినట్లు కాదు, దాంట్లోంచి నెగిటివ్ ఛార్జెస్ని బయటికి తీసినట్లు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయిందంటే సో దానికి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినట్లు కాదు. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే బాడీలో సేమ్ ఉంటుంది. ఓకే, సో పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎలా అవుతుందంటే సో దాంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ తీసేసినప్పుడు, ఏలో నుంచి మనం తీసేస్తున్నాం, ఏ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్, ఏలో నుంచి సమ్ ఎలక్ట్రాన్స్ తీసేస్తే మాస్ ఆఫ్ ఏ డిక్రీజెస్. సో బీకి ఇప్పుడు దీంట్లో నుంచి తీసేసిన ఎలక్ట్రాన్స్ బీకి ఇస్తున్నాం కాబట్టి మాస్ ఆఫ్ బి ఇంక్రీజెస్. సో కాబట్టి మాస్ ఆఫ్ బి డిక్రీజెస్, రాంగ్ ఆప్షన్. సో మాస్ ఆఫ్ డి ఇంక్రీజెస్, మాస్ ఆఫ్ బి ఇంక్రీజెస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎవరెవరు రైట్ పెట్టారు? సో ఇక్కడ నాకు కనిపించే నేమ్స్లో సిరి, కే సిరి అండ్ ఆల్ఫా రాంగ్ ఆన్సర్, మణికంఠ రాంగ్ ఆన్సర్, శ్రీనవ్య రాంగ్ ఆన్సర్, మళ్ళీ కేసిరి ఆప్షన్ డి పెట్టింది, ఆదిత్యారెడ్డి డి, శ్రీనవ్య మళ్ళీ ఏనే, చందన డి. సో అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? సో మీకు కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను, కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా బేసిక్స్. ఈ పాయింట్ మీకు తెలిసి ఉండాలి ఎప్పుడైనా సరే. ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎప్పుడు అవుతుంది? సో మళ్ళీ మీకు ఇదే కాన్సెప్ట్ని నేను నెక్స్ట్ ఇండక్షన్ ఈరోజు డిస్కస్ చేస్తాం, ఇండక్షన్ కాన్సెప్ట్. సో ఇండక్షన్ చెప్పేటప్పుడు మీకు అక్కడ యూజ్ అవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎప్పుడు అవుతుంది? ఆ బాడీలోంచి సమ్ ఎలక్ట్రాన్స్ తీసేసినప్పుడు. ఒక బాడీ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ ఎప్పుడు అవుతుంది? ఆ బాడీకి సమ్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చినప్పుడు. అంటే కండక్టర్లో ఎప్పుడైనా ఎలక్ట్రాన్సే మొబైల్ ఉంటాయి, అంటే మూవబుల్ ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ అవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి ఇక. ఓకేనా? సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అమ్మ. చలో, సో ఈ క్వశ్చన్ కూడా మనకు వచ్చేసింది. సో క్వశ్చన్ నెంబర్ 4, జస్ట్ కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం ఫస్ట్ మనం. అంటే ఛార్జెస్ మీద కూడా మనం క్వశ్చన్స్ని మేక్ చేయొచ్చు. అంటే ఇవి జేఈఓలో వస్తాయా అంటే రావు, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి సబ్జెక్ట్. సో ఎలా అయినా స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ నేర్చుకున్నారనుకోండి పాయింట్ టు పాయింట్ మీకు ఈజీగా ఉంటుంది. సో నేను కావాలనుకుంటే డైరెక్ట్ కూలుమ్స్లా స్టార్ట్ చేసేయచ్చు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో, బట్ మనకు అసలు ఛార్జ్ అంటే ఏంటి, సో ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలాంటివన్నీ మనకు కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ అవసరం. సో when 10 to the power 4 electrons are removed from a neutral metal sphere, so then charge on the sphere becomes. సో క్వశ్చన్ ఏం అడిగారు చెప్పండి. సో ఇక్కడ సో ఇదొక స్పియర్. సో స్పియర్లో లెట్స్ సే సో ఇదొక న్యూట్రల్ స్పియర్ అనుకోండి. ఫస్ట్ న్యూట్రల్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఉంటాయి ఇలా, అవునా? సో ఇప్పుడు దీంట్లో నుంచి 10 to the power 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశారు. 10 to the power 4 14 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశారు. ఎలక్ట్రాన్స్ మీరు ఎప్పుడైతే తీసేశారో ఈ బాడీ ఏమవుతుంది? దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఏమవుతుంది అప్పుడు? దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రమ్ ఏ న్యూట్రల్ మెటల్ స్పియర్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుంది. దెన్ ద ఛార్జ్ ఆన్ ద స్పియర్ బికమ్స్, ఇప్పుడు దీని మీద ఎంత ఛార్జ్ ఉంది అని అడుగుతున్నారు. సో మనం ఫైనల్గా మన ఆన్సర్ ఎలా వస్తుంది? స్పియర్ మీద ఇంకెంత ఛార్జ్ ఉందంటున్నారు.
సో ఈ నెగిటివ్ ఛార్జెస్ని తీసేసాం మనం, కొన్ని నెగిటివ్ ఛార్జెస్ని తీసేస్తే బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ అయిపోయింది. సో ఫస్ట్ ఏవైతే నెగిటివ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయండి. సో -16 -32 డైరెక్ట్గా ఎలిమినేట్ చేయవచ్చు మీరు. ఎందుకు? సో ఈ కొన్ని ఎలక్ట్రాన్స్ తీసేసిన తర్వాత బాడీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుంది. పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీకి Q + NE కదా. సో మనకు ఆన్సర్ Q + NE ఫామ్లో ఉండాలి. సో మీరు జస్ట్ క్వశ్చన్ చదవగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సొల్యూషన్కి వెళ్ళండి. జస్ట్ యూజ్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్. Q = NE. సో ఇప్పుడు Q సో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశారో మీకు తెలుసు. 10⁻14 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశారు, n వాల్యూ ఇచ్చారు. అండ్ దెన్ ఎలక్ట్రాన్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 1.6 × 10⁻−19. సో ఇక క్యాల్కులేషన్ చేయండి. Q = 1.6 × 10⁻−5. సో ఇప్పుడు నాకు ఆప్షన్స్ వచ్చేసరికి మైక్రో ఈ బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మ ఎప్పుడైనా. మైక్రో కూలుమ్ అంటే 10⁻−6 కూలూమ్స్. సో మిల్లీ కూలుమ్ అంటే 10⁻−3 కూలూమ్స్. ఓకేనా? సో అలానే నానో కూలూమ్స్ అంటే 10⁻−9 కూలూమ్స్. సో అదే పికో కూలూమ్స్ అంటే 10⁻−12 కూలూమ్స్. ఓకే, సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? Q = 16 × 10⁻−6 రాసుకోవచ్చా? 16 దీంట్లో నుంచి 1 0ని దీంట్లో కలిపా, అప్పుడు 10⁻−6 అవుతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 16 మైక్రో కూలూమ్. రైట్? సో ఇక్కడ మీరు ఆప్షన్ +16 ఆర్ -16 అంటే ఆబ్వియస్గా +16, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసిన తర్వాత బాడీ ఏమవుతుంది? పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఆదిత్య, ఆల్ఫా, చందన, వెరీ గుడ్. మిగిలిన స్టూడెంట్స్ కూడా ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్స్లో ఆన్సర్ పెట్టాలి మీరు. ఓకే, డనా? కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? చలో, సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో డన్. సో ఒకవేళ ఇక్కడ మీకు ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి, యాంగ్స్ట్రమ్స్. సో 10⁻−10. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నానో, యాంగ్స్ట్రమ్, మిల్లీ, మైక్రో, పికో అండ్ ఇంకేముంటాయి? ఫెర్మీ. సో కొన్నిసార్లు ఫెర్మీ కూడా అడుగుతారు. ఫెర్మీ ఈజ్ నథింగ్ బట్ 10⁻−15. సో ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? మీటర్స్, సెంటీమీటర్స్, లీటర్స్, ఎంఎల్స్. సో ఈ కన్వర్షన్స్ అన్నీ కంపల్సరీ రావాలి మీకు. డన్, గుడ్. చలో, సో ఇక మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. సో ఫస్ట్ ఈ స్లైడ్కి వెళ్ళే ముందు, సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ద బాడీ. సో ద different methods of charging a body. Methods of charging. So ikkada manaki 3 methods untayi main ga. So the first method vachesariki, so it's called the contact method or the conduction method. So the first method, which is the contact method or the conduction method. So ikkada ఏ 2 బాడీస్ మధ్యలో అయితే మనం ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ 2 బాడీస్ దే విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో బాడీస్ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇది కండక్షన్లో. సో మళ్ళీ దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రాపర్ బేసిక్ అర్థం చేసుకోండి. సో నెక్స్ట్, సో ద సెకండ్ వన్, సో దట్ ఈస్ ఇండక్షన్. సో ఇండక్షన్ ఈజ్ ద ప్రాసెస్. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ without direct contact between the 2 bodies. So the method of or else transfer of charge without any direct contact, between the body. ఓకేనా? సో ఈ ఇండక్షన్ అర్థం కావాలంటే మనకి
ఇక్కడ ఇండక్షన్కి సంబంధించి ఎర్తింగ్ కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి. ఓకేనా, ఆ ఎర్తింగ్ ఎలా ఉంటుందో కూడా నేర్చుకుందాం. సో నెక్స్ట్, సో ద థర్డ్ వన్, సో దట్ ఈస్ ఫ్రిక్షన్. సో ద ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఒక టూ బాడీస్ని రబ్బింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఓకేనా, సో ద బాడీస్ అంటే ఇది కూడా ఒక కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షన్ కూడా ఒక కాంటాక్ట్ ఫోర్సే. బట్ ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ కండక్షన్లో ఏంటంటే టూ బాడీస్ని జస్ట్ ఇలా టచ్ చేసి వదిలేస్తాం. ఫ్రిక్షన్లో ఏంటంటే ఇలా రబ్ చేస్తాం ఒకదానికొకటి. ఓకేనా, సో ద ఫ్రిక్షన్ ఈజ్ అ కాన్సెప్ట్ వేర్ సో ద బాడీస్ will be rubbed against each other. Rubbed against each other. Okay na? So ivi actually basic 3 methods of transferring the charge. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్రిక్షన్ ని డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత విల్ గో ఫర్ కండక్షన్ అండ్ దెన్ ఇండక్షన్. ఓకే, సో ఫస్ట్ ఫ్రిక్షన్ ఈజీగా ఉంటుంది. సో ఫ్రిక్షన్ చూడండి. సో ద ఫ్రిక్షన్ ఇక్కడ టూ బాడీస్ ఉన్నాయి అనుకోండి, ఏవైనా టూ బాడీస్ లెట్స్ సే. సో ఇది సమ్ ర్యాండమ్ బాడీ, ఏది బాడీ ఏ. ఓకే, సో ఇది ఇంకొక ర్యాండమ్ బాడీ, సో బాడీ బి. ఓకేనా, సో ఇప్పుడు ఈ టూ బాడీస్ని మీరు ఎప్పుడైతే ఒకదానికొకటి ఇలా రబ్ చేస్తారో సో అప్పుడు ఏమవుతుందంటే ద ఎలక్ట్రాన్స్, ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ valence shell or the free electrons which are there in the valence shell, so they fall from one body to the another body. Sir chemistry చెప్తున్నారు ఏందనకండి, బేసిక్ ఫిజిక్స్ ఇది కూడా. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఫస్ట్ ఇది ఒక బాడీ అనుకోండి, ఇది ఒక బాడీ అనుకోండి. దీన్ని ఇలా నేను రబ్ చేస్తున్నా టూ బాడీస్ని. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీలో అవుటర్ మోస్ట్ షెల్లో ఏవైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఈ బాడీలో అవుటర్ మోస్ట్ షెల్లో ఏవైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ బాడీలో పడే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఛార్జెస్ దీంట్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఎలక్ట్రాన్స్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్తున్నాయి అంటే సో కెన్ వి సే దెర్ ఇస్ ఎ ఛార్జ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, సో ఇది స్టాటిక్, మనం ఇప్పుడు అంతా మాట్లాడుకునేది కూడా స్టాటిక్ బాడీస్ గురించి ఇక్కడ. ఓకేనా, సో వెన్ కాన్సెప్ట్ థియరీ రాస్తాను చూడండి. వెన్ బాడీస్ ఏ అండ్ బి, పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకోండి. వీ హ్యావ్ ఇనఫ్ క్లాసెస్, కంపల్సరీ సిలబస్ విత్ ఇన్ టైం అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే 12th వాళ్ళు మీకు సో మోస్ట్లీ సెప్టెంబర్ ఆర్ దసరా వరకు మీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో దసరా వస్తుంది కదా, దసరా వరకే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. ఓకేనా, సో దాని తర్వాత అంతా కూడా మనం ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెన్ బాడీస్ ఏ అండ్ బి ఆర్ రబ్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్, అవసరమైతే సండేస్ కూడా ఎక్స్ట్రా క్లాస్ పెడదాం, ఒక 1 అవరే కదా మనకి. ఎట్లయినా ఇప్పుడు వీక్లీ 3 డేస్ ఉన్నాయి. సో కావాల్సి వస్తే ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకుందాం, ఇప్పుడే కాదు ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత. సో సిలబస్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందాన్ని బట్టి అప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకుందాం. వెన్ బాడీస్ ఏ అండ్ బి ఆర్ రబ్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్, then so valence electrons from one body, so transfers to the other body, ఓకేనా. సో ట్రాన్స్ఫర్స్ వన్ బాడీ నుంచి ఇంకొక బాడీకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. లెట్స్ సే ఇక్కడ ఏ నుంచి బికి సమ్ ఎలక్ట్రాన్స్, సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి. సమ్ n ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ టు బి. ఓకేనా, సో అంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అయింది. కాన్సెప్ట్ ఇంతే ఇక. సో బట్ ఇక్కడ మెయిన్గా మనకు అడిగేది ఏంటంటే సో ఈ ఏ బి యొక్క మాసెస్లో ఏమైనా చేంజ్ ఉంటుందా. సో ఈ ఫ్రిక్షన్ తర్వాత సో ద మాస్ ఆఫ్ ఏ అంటే మనం అబ్జర్వ్ చేసేంత చేంజ్ అయితే ఉండదు, బట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో మాస్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో ద మాస్ ఆఫ్ ఏ అండ్ బి చేంజెస్ స్లైట్లీ. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి అమ్మా, చేంజెస్ స్లైట్లీ. ఏ పాయింట్ బి పాయింట్ అంటే ఏ బాడీ బి బాడీ యొక్క మాస్ ఇనిషియల్గా లెట్స్ సే సో ఇనిషియల్లీ consider so the mass of A is ma and the mass of B is mb.
ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ సినారియో ప్రకారం, నేను తీసుకున్న సినారియో ప్రకారం సమ్ ఎన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి సమ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకేనా. సో అప్పుడు ఏ యొక్క మాస్ డిక్రీజ్ అవుతుంది ఈ సినారియోలో, ఎలక్ట్రాన్స్ ఏ నుంచి బికి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా. అప్పుడు ఏ యొక్క మాస్ ఏమవుతుంది, సో ద మాస్ ఆఫ్ ఏ డిక్రీజెస్. సో ఎంత డిక్రీజ్ అవుతుంది, సో ఫైనల్గా మాస్ ఆఫ్ ఏ మైనస్, సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే వెళ్ళాయో n ఇంటూ లెట్స్ సే సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తే ఇంటూ సో ద మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో ఇది ఫైనల్గా అవుతుంది. సో బీకి ఎలక్ట్రాన్స్ రిసీవ్ అయ్యాయి కాబట్టి సో ద మాస్ ఆఫ్ బి ఇంక్రీజెస్. సో ఫైనల్గా మాస్ ఆఫ్ బి విల్ బి mb ప్లస్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అంటే ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి మనం రబ్ చేసినప్పుడు సో ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్నే మనం ఛార్జ్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఈ సిచ్యువేషన్లో సో ఏమవుతుందంటే ఛార్జ్ అంటే మాసెస్ అన్నవి, బాడీ మాసెస్ అన్నవి చేంజ్ అవుతాయి. సో అది మీరు ఏ స్టాటిక్ బాడీస్ తీసుకున్నా సరే, లెట్సే ఇప్పుడు మనం డైలీ ఇలా కోమ్ చేసుకుంటాం కదా, హెయిర్ కోమ్ చేసుకుంటున్నప్పుడు సో మీకు ఆ ఫిగర్ కూడా ఇచ్చి ఉంటాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. సో తన హెయిర్ని ఇలా కోమ్ చేసుకుంటుంది. సో ఈ కొంచెం చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జెస్ ఉన్నాయి ఈ కోంబ్కి. ఓకేనా. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. అలానే హెయిర్ ఫాలికల్స్ కూడా ఈక్వల్ నెంబర్, లెట్సే ఇది ఒక హెయిర్ ఫాలికల్ అనుకుంటే, ఒకటే హెయిర్ ఫాలికల్ తీసుకుంటే ప్లస్ 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 మైనస్ మైనస్ మైనస్. సో ఇలా సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్. అంటే ఇనిషియల్గా ఇది న్యూట్రలే, అంటే మన హెయిర్ ఫాలికల్ న్యూట్రలే, అండ్ దెన్ కోంబు కూడా న్యూట్రల్లోనే ఉంది ఇనిషియల్గా. ఓకేనా. సో కొంచెం ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా కోమ్ చేసుకుంది. సో నెత్తి దువ్వుకున్న తర్వాత ఏమైందంటే, సో దీంట్లో నుంచి కొన్ని ఇక్కడ చూడండి ఒకటే నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు 3 పాజిటివ్ ఛార్జెస్ అలానే ఉన్నాయి. 3 పాజిటివ్ ఛార్జెస్ ఎప్పుడు మొబైల్ కాదు, అంటే మూవబుల్ కాదు. సో ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నది ఇక్కడికి వచ్చేసింది, కోంబ్లోకి వచ్చేసినాయి. ఈ హెయిర్ ఫాలికల్లో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమైంది దీంట్లోకి వచ్చినాయి, కోంబ్లోకి వచ్చినాయి. సో ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి కోంబ్లో. సో ద కోంబ్ హ్యాస్ బికమ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. అర్థమవుతుంది కాన్సెప్ట్? కోంబ్ అన్నది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయిపోయింది. సో అందుకనేసే మీరు ఇప్పుడు ఇలా నెత్తి దూకున్న తర్వాత కోంబుని తీసుకొచ్చి ఏదైనా చిన్న చిన్న పేపర్స్ కానీ ఇట్లా పెడితే సో అది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో రీజన్ ఏంటంటే, సో దిస్ కోంబ్ హ్యాస్ బికమ్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. సో ఇప్పుడు ఏదైనా పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీని దాని దగ్గరికి తీసుకొస్తే పేపర్స్ కానీ ఇలా సో అది అట్రాక్ట్ చేసుకుంటుంది. కొంచెం జస్ట్ అలా అట్రాక్ట్ అంటే ఇదేదో లాగేసుకోదు, కొంచెం అతుక్కున్నట్టు కనిపిస్తాయి కదా, అవునా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా ప్రాపర్గా ఈ కాన్సెప్ట్ అందరికీ? సో ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్ట్రాన్స్ ఈ హెయిర్ ఫాలికల్లో నుంచి కోంబ్లో పడిపోయినాయి కాబట్టి సో హెయిర్ ఫాలికల్ యొక్క మాస్, సో దిస్ హెయిర్ ఫాలికల్ది మాస్ ఏమవుతుంది, సో ద మాస్ డిక్రీజెస్. ఓకే. వెరాజ్ కోంబ్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? కొన్ని ఎలక్ట్రాన్స్ హెయిర్ ఫాలికల్లో నుంచి కోంబ్కి వచ్చేసాయి. సో ఈ మాస్ని మీరు అబ్జర్వ్ చేయగలిగేంత మాసా? ఇప్పుడు ఫస్ట్ నెత్తి దువ్వుకో ముందుకేమో కోంబుని మీరు ఇలా చేతిని పట్టుకోగలిగారు. సో ఒకసారి దువ్వుకున్న తర్వాత అసలు కోంబుని మొయ్యలేనంత బరువు కోంబు అవ్వదు. ఓకేనా. సో ఆ దువ్వెనన్నది మీరు మొయ్యలేనంత బరువు అయితే కాదు. బట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో కనుక మనం టెస్ట్ చేస్తే సో ఎక్కడో మైక్రోగ్రామ్స్లోనో, నానోగ్రామ్స్లోనో, పికోగ్రామ్స్లోనో కంపల్సరీ మాస్ అన్నది ఇనిషియల్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది కోంబుది. సో రీజన్ ఏంటంటే ఇదే రీజన్. ఓకేనా, క్లియర్? ఇక్కడ ఏదో డౌట్స్ అడుగుతున్నారు. సార్ ఓన్లీ బాడీకి మోర్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా? సార్ ఆయిలీ బాడీకి మోర్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా? సో అట్లా అని ఏం చెప్పలేం. మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా అంతే. హెయిర్కి ఆయిల్ ఇప్పుడు మీ హ్యాండ్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఎయిర్లో కూడా ఇప్పుడు డ్రై ఉన్నప్పుడు హెయిర్ సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నాయి.
సో మీరు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నెత్తికి పెట్టుకున్నారనుకోండి, సో కొద్దిసేపటి తర్వాత ఈ హెయిర్లో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ మీ హ్యాండ్కి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, యువర్ హ్యాండ్ హ్యాస్ బికమ్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. సో అందుకనేసి మీరు ఏదైనా ఒక జస్ట్ పేపర్ మీద ఇలా పట్టుకున్నా, లేదంటే సో వేరే ఏదైనా జస్ట్ మన కలర్ పేపర్స్ పట్టుకున్నా కూడా, సో యూ కెన్ అబ్జర్వ్ దట్ దే స్టిక్ టు అవర్ హ్యాండ్. అవునా? సో హ్యాండ్కి స్టిక్ అవుతున్నాయి అంటే అక్కడ ద ఎలక్ట్రోస్టాటిక్స్ హ్యాస్ వర్క్డ్. సో అది యాక్చువల్ ఫినామినా. ఓకేనా? సో అర్థమైందా కాన్సెప్ట్? మనం రోజు చేసే డైలీ వర్క్స్ ఎక్కడైనా ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చైర్లో కూర్చున్నారు, అవునా? సో చైర్లో ఎక్కువసేపు కూర్చొని కొద్దిసేపు లేచిన తర్వాత సో మీకు ఏమవుద్దంటే, చైర్లో కూర్చున్నప్పుడు అయితే స్టడీగా అయితే కూర్చోరు కదా, ఐడియల్ కూర్చోరు కదా. సో అటు ఇటు కదులుతుంటారు, ముందుకు వెనక్కి జరుగుతుంటారు. అప్పుడు ఏమవుతుంది, సో మీ డ్రెస్లో నుంచి అండ్ చైర్కి మధ్యలో కొన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతాయి. ఓకే, సో దట్స్ ఆల్సో వన్ ఫినామినా. సో ఇక ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా సరే యూనివర్స్లో ఏ బాడీ ఇంకో బాడీని టచ్ అయినా అక్కడ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సార్ అట్లా అంటే మరి ప్రతి బాడీ షాక్ కొట్టాలిగా సార్ అంటే, సో ఆ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అన్నది ఇట్స్ అ ఎలక్ట్రోస్టాటిక్ పార్ట్. సో చాలా చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది బేసిక్ ఫ్రిక్షన్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సి ఫ్రిక్షన్ చెప్పాలంటే జస్ట్ రబ్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోవచ్చు. మీ కాన్సెప్ట్ అర్థం కావాలి, ప్రతిదీ కూడా ప్రాపర్గా నేర్చుకుందాం. సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో జస్ట్ నోట్ దిస్ వన్. క్లాస్ జరిగేటప్పుడే క్లాస్ నోట్స్ రాసుకోవాలమ్మా. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఓకే, ఆదిత్య రెడ్డి. ఓకే, ఫైన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ హియర్, ఫ్రిక్షన్ ఈజ్ క్లియర్. చాలా నెక్స్ట్. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఛార్జింగ్ ద బాడీ. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ టేబుల్ ఏం మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. ఓకే, సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సిరీస్ such a way that so if any two of them are rubbed, then the one occurring earlier in the series acquires a positive charge while the occurring the later acquires a negative charge. ఏం లేదు, ఇక్కడ కొన్ని సిరీస్ ఇచ్చారు కదా, 1 to 15 వరకు కొన్ని బాడీస్ ఇచ్చారు. లైక్ ఫర్ కానీ, గ్లాస్ కానీ, సిల్క్ కానీ, ఫ్లానెల్ కానీ, కాటన్ కానీ, రబ్బర్ కానీ, సీలింగ్ వ్యాక్స్ కానీ, పేపర్ కానీ, సో ఇట్లా ర్యాండమ్గా ఒక 15 ఇచ్చారు. సో ఈ 15 ఎలా అరేంజ్ చేశారంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ది అంటే 1 and 4, 1 వచ్చేసి ఫర్, 4 వచ్చేసరికి గ్లాస్. ఓకేనా? సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మీరు ఒకదానికొకటి ఇలా రబ్ చేస్తే, ఓకే, సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఒకదానికొకటి ఇలా రబ్ చేస్తే, సో ద ఇన్ ద సిరీస్ రబ్డ్ అగైనెస్ట్ వన్ అనదర్ అకరింగ్ ద ఎర్లియర్ వన్ ఇన్ ద సిరీస్ అక్వైర్స్ ఏ పాజిటివ్ ఛార్జ్. అంటే సో ఈ ఫర్లో నుంచి ఎలక్ట్రాన్స్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, సో దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఈ సిరీస్ ప్రకారం ఇప్పుడు నేను ఫస్ట్ నెంబరు 4th నెంబర్ తీసుకున్నా. సో ఫస్ట్ దాన్ని 4th దాన్ని రబ్ చేసినప్పుడు సో ఈ ఫస్ట్ అన్నది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయింది. అంటే సో దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ గ్లాస్లోకి వెళ్ళినాయి, కాబట్టి గ్లాస్ అన్నది నెగిటివ్లీ ఛార్జ్డ్ అయిపోయింది. సో లేదు, నేను ఇప్పుడు గ్లాస్ సిల్క్ తీసుకున్నాను. లెట్స్ సే 4th వన్ గ్లాస్, 7th వన్ సిల్క్, 7th వన్ సిల్క్, 4th వన్ గ్లాస్, 7th వన్ సిల్క్ తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అంటే ఫస్ట్ దాని నుంచి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇన్ ద సిరీస్ అక్వైర్స్ ఫస్ట్ వన్ ఎర్లియర్ వన్ అక్వైర్స్ అ పాజిటివ్ ఛార్జ్ వైల్ ద అక్కరింగ్ ద లేటర్ అక్వైర్స్ అ నెగిటివ్ ఛార్జ్. ఈ రెండు తీసుకుంటే ఫస్ట్దేమో పాజిటివ్, ఇది నెగిటివ్. ఒకవేళ ఇది తీసుకున్నాను అనుకోండి, సో కాటన్ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, హ్యూమన్ బాడీ నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. సో లేదు, నేను వుడ్ రెజిన్ తీసుకున్నాను. సో ఇది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, ఇది నెగిటివ్. ఫస్ట్ వన్ అంటే 9th వన్ పాజిటివ్, 12th వన్ నెగిటివ్. సో అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇదే గ్లాస్ ఇంతకుముందేమో ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది ఫర్ గ్లాస్ రబ్ చేసినప్పుడు. సో అదే గ్లాస్ సిల్క్ రబ్ చేసినప్పుడు గ్లాస్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకేనా? సో డిఫరెంట్ సినారియోస్లో ఇవి చేంజ్ అవుతాయి. సో నాట్ దట్ ఇంపార్టెంట్, జస్ట్ మీకు ఆ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ అర్థం కావడానికి. సో దిస్ టేబుల్ విల్ బీ యూస్ఫుల్. హెచ్సి వర్మ బుక్లో కూడా మీరు ఐడెంటిఫై చూసుకోవచ్చు దీన్ని. ఓకేనా? క్లియర్? చలో, గుడ్. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో గుడ్. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. సో లెట్స్ టేక్ ద క్వశ్చన్. సో హోప్ యూ గైస్ కెన్ ట్రై దిస్ క్వశ్చన్ నౌ. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏమిచ్చారు క్వశ్చన్లో? వెన్ ఏ పీస్ ఆఫ్ పాలిథీన్ ఈజ్ రబ్డ్ విత్ ఏ వూల్
a charge of minus 2 into 10 to the power minus 7 coulombs is developed on the polythene. So what is the amount of mass which is transferred to the polythene? So interesting question. సో ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి ఫస్ట్. అసలు ఇక్కడ ఏమన్నారు, ఏ పీస్ ఆఫ్ పాలిథీన్ ఈజ్ రబ్డ్ విత్ ఎ వూల్. సో ఇది ఒక పాలిథీన్ అనుకోండి, ఇది పాలిథీన్. సో ఇది నెక్స్ట్ ఇది వూల్ అనుకోండి, ఇది వూల్, రైట్. సో ఇట్ ఈస్ రబ్డ్. సో దెన్ ఏ చార్జ్ ఆఫ్ minus 2 into 10 to the power minus coulomb ఈజ్ డెవలప్డ్ ఆన్ ద పాలిథీన్. సో ఇక్కడ ఇది ప్రాపర్గా అర్థం చేసుకోండి. minus 2 into 10 to the power minus 7 coulomb ఈజ్ డెవలప్డ్ ఆన్ ద పాలిథీన్. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమైంది, వూల్ నుంచి పాలిథీన్కి సమ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అక్కడైంది, అంటే సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. జాగ్రత్తగా చూడండి. ఏ ఛార్జ్ ఆఫ్ minus 2 into 10 to the power minus 7 coulomb ఈజ్ డెవలప్డ్ ఆన్ ద పాలిథీన్. సో అంటే ఇంత ఛార్జ్ దీని మీద డెవలప్ అయింది, నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. మైనస్ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, దాని మీద ఛార్జ్ డెవలప్ అయిందంటే దానికి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినట్లు. పాలిథీన్ అండ్ వూల్ రబ్ చేసినప్పుడు పాలిథీన్ మీద మైనస్ ఛార్జ్ డెవలప్ అయింది, అంటే వూల్ నుంచి పాలిథీన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అయినట్లు. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు మీకు వూల్ యొక్క మాస్ ఏమవుతుంది, ద మాస్ ఆఫ్ వూల్ గెట్స్ డిక్రీజెస్ అండ్ దెన్ మాస్ ఆఫ్ పాలిథీన్ ఇంక్రీజెస్. ఈ బేసిక్ ఐడియా అయితే మీకు తెలిసింది కదా, ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. చలో, సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మాస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద పాలిథీన్? ఎంత మాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మాస్ ట్రాన్స్ఫర్ అయిందని అడుగుతున్నారు. సో అది ఎలా ఫైండ్ చేస్తాను చెప్పండి. మీకు మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ తెలుసు, ఓకేనా. సో అండ్ ఫైనల్గా దాని మీద ఎంత ఛార్జ్ ఉందో మీకు తెలుసు, ఓకేనా. సో మీకు లెట్స్ సే ఫైనల్గా వీ నో దట్ ఫైనల్గా సో ద మాస్ ఆఫ్ పాలిథీన్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ద ఇనిషియల్ మాస్ ఆఫ్ పాలిథీన్ ప్లస్ సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. సో ఫస్ట్ అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి మనకు తెలియాలి. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయో తెలిస్తే సో అప్పుడు మీరు వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్ చెప్పొచ్చు. సో ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫైండ్ చేయండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేయాలి అంటే జస్ట్ యూజ్ ద బేసిక్ క్వాంటైజేషన్, Q ఈజ్ ఈక్వల్స్ టు NE. సో పాలిథిన్ మీద ఫైనల్గా ఛార్జ్ ఎంత ఉంది, 2 into 10 to the power -7. సార్ మైనస్ తీసుకోవట్లేదు ఏంటంటే, మైనస్ అంటే ఏంటి, దాని మీదకి ఎలక్ట్రాన్స్ వచ్చినట్లు, ఓకేనా. సో దెన్ సో n ఫైండ్ చేయాలి. సో E ఈజ్ 1.6 into 10 to the power -19. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో ద n విల్ బీ ఈక్వల్స్ టు 2 into 10 to the power -7 by సో 1.6 into 10 to the power -19. సో ఇది ఎంత అవుతుంది, 2 by 1.6 into 10 to the power 12, అంతేనా. 10 to the power 12 అవుతుంది, -19 -7 కదా అది, యా. సో 2 by 1.6 into 10 to the power 12. సో ఇది n వచ్చింది. సో దిస్ ఈజ్ ద n వాల్యూ, సంథింగ్ ఎంతో కొంత. సో 2 by 1.6 క్యాల్కులేషన్ మీరు చేయండి, 10 to the power 12. సో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సో ఇప్పుడు వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మాస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద పాలిథిన్. సో ఇన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్ అయిందో తెలుస్తుంది కదా మనకి. సో దెన్ ద అమౌంట్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్డ్, కన్ఫ్యూజన్గా ఉందా, ఏం చేయట్లేదు. సో కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి, ఏం లేదు. పాలిథిన్ వూలు రెండు రబ్ చేశారు ఒకదానికి ఎగైనెస్ట్ అనదర్. సో అప్పుడు పాలిథిన్ మీద -2 into 10 to the power -7 ఛార్జ్ డెవలప్ అయింది. సో ఈ మైనస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే దీని మీదకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అని అర్థం, అంటే వూల్లో నుంచి ఎలక్ట్రాన్స్ పాలిథిన్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు ఎంత మాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అంటున్నారు, ఓకేనా. సో అప్పుడు మనకి ఫస్ట్ అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో ఫైండ్ చేయండి. మనకు ఫైనల్ ఛార్జ్ తెలుసు, ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ తెలుసు, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో ఫైండ్ చేసాం. సో ఇప్పుడు ఎంత మాస్ ట్రాన్స్ఫర్ అయింది ఎలా ఫైండ్ చేస్తాం,
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయో ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ చేస్తే మనకి ఎంత మాస్ ట్రాన్స్ఫర్ అయిందో తెలుస్తుంది. సో దేర్ ఫోర్ అమౌంట్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్డ్ will be equals to the number of electrons transferred into the mass of each electron. So any electrons transfer అయినాయి, so 2 by 1.6 into 10 to the power 12, 2 by 1.6 into 10 to the power 12 into so mass of each electron, so 9.1 into 10 to the power minus 31. So then do the basic calculations. So 1.6 one time, so this is somewhere around 5. So ఇది ఎంత వస్తుంది, so 2 into 5 10, so into 10 to the power 12 into 10 to the approximate గా తీసుకుంటున్నాను నేను, this comes out to be something like 5.1 or 5.2 అట్లా వస్తుంది. So which comes out to be somewhere 10 to the power 13, 10 to the power minus 18, so kgs. అంటే ఇంత తక్కువ మాస్, అంటే మనం మాస్లో చేంజ్ని కూడా అబ్జర్వ్ చేయలేము. 10 to the power minus 18 అంటే సో ఇక మీరు అర్థం చేసుకోండి, 0 పక్కన ఇంకొక 18 జీరోస్, 0.0000 అట్లా 18 జీరోస్, అంత తక్కువ మాస్ ఈ వూల్ నుంచి పాలిథిన్కి ట్రాన్స్ఫర్ అయినట్లు. ఓకేనా, క్లియర్ గైస్, అర్థమైందా? హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. క్లియర్, జస్ట్ చార్ట్ చూస్తున్నాను, నాకు టీవీ ఇక్కడ ఉంది. అర్థమైందా? ఒక్కసారి చెప్పండి క్లాస్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. కొంచెం ల్యాగ్ ఉంటుంది ఇక్కడ నుంచి నేను చెప్పేదానికి మీకు వచ్చేదానికి, ఒక 20 seconds to 30 seconds ల్యాగ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే, మీరు మరీ బ్యాక్ చాలా వెనుకున్నట్టు అనిపిస్తే మీకు అక్కడ గో లైవ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది, ఆ గో లైవ్ మీద క్లిక్ చేయండి ఎప్పుడైనా సరే. సార్ ఎక్కడో చెప్తున్నారు, నేను ఎక్కడో ఉన్నాను అని అనుకున్నప్పుడు, సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ అక్కడ ఒకసారి గో లైవ్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఇది ఒక కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్. సో మనకి ఫ్రిక్షన్ మెథడ్ అర్థమైపోయింది. సో నెక్స్ట్, సో అండర్స్టాండింగ్ ద కండక్టర్స్ కాదు, సో నెక్స్ట్ ద ఇండక్షన్ ఫినామినా. సో లెట్స్ అండర్స్టాండ్ సో ద ఇండక్షన్ ఫినామినా. సో ఈ ఇండక్షన్ ఫినామినాలో ఏంటంటే, సో వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్ ద చార్జ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్. సో ఇక్కడ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్ విల్ బి బ్రాట్ నియర్ ద న్యూట్రల్ బాడీ. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ a charged body is brought అంటే తీసుకురావడం అనమాట. సో is brought near to the neutral body, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నో కాంటాక్ట్, ఎస్. సో ఇక్కడ సో ఇలా ఒక న్యూట్రల్ బాడీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు దీని దగ్గరికి నేను ఒక చార్జ్డ్ రాడ్, సో లెట్స్ సే దిస్ ఈజ్ అ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్ అనుకోండి, దిస్ ఈజ్ అ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్. సో ఇప్పుడు సో ఇక్కడ సో ఇది న్యూట్రల్ బాడీ అయితే, దిస్ ఈజ్ అ న్యూట్రల్ బాడీ. సో న్యూట్రల్ బాడీలో ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఉంటాయి ఇలా. సో పాజిటివ్ నెగిటివ్, సో ఇలా ఈక్వల్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఈ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్ని ఇక్కడికి తీసుకొచ్చారో, ఈ న్యూట్రల్ బాడీలో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు మూవ్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే మొబైల్ కండక్టర్లో, మీకు నిన్న కూడా చెప్పాను ఫస్ట్ క్లాస్లో. సో కండక్టర్లో నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే మూవబుల్, మొబైల్ అనమాట, మొబిలిటీ ఉంటుంది వాటికి. సో దీంట్లో నుంచి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ, సో నెక్స్ట్ సినారియో ఏమవుద్దంటే మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. సో సేమ్ స్టాండ్ ఇలా, సో దిస్ ఈస్, సో దిస్ వన్. సో ఇక్కడికి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ని మనం దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఈ న్యూట్రల్ బాడీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, సో నెగిటివ్ ఛార్జెస్ మొబైల్ కాబట్టి, అంటే మూవబుల్ కాబట్టి
సో ఇవి రైట్ సైడ్కి వెళ్తాయి. సో పాజిటివ్ ఛార్జెస్ ఏం మూవ్ అవ్వవు, బట్ మనకి పాజిటివ్ ఛార్జెస్ మొత్తం ఫోకస్ అయినట్టు కనిపిస్తాయి అనమాట. అంటే ఇటు సైడ్ ఉన్నట్టు కనిపిస్తాయి ఫోకస్ అయినట్లు. ఎందుకంటే నెగిటివ్ ఛార్జెస్ అన్నిటి వెళ్ళిపోతే సో మిగిలిన పాజిటివ్ ఛార్జెస్ ఇటువైపు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి కదా. కాబట్టి సో జనరల్గా ఈ ఫినామినాని మనం ఏమంటాం అంటే పోలరైజేషన్ అంటాం. ఓకేనా. సో వెన్ యూ బ్రింగ్ సో వెన్ యూ బ్రింగ్ ద పాజిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ నియరర్ టు దిస్ న్యూట్రల్ బాడీ, అప్పుడు ఏమవుతుంది, సో ఈ నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ సైడ్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు వస్తాయి. సో దెన్ పాజిటివ్ ఛార్జెస్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు అంటే ఫోకస్డ్గా కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు, బట్ అవి వాటి ఒరిజినల్ ప్లేస్లోనే ఉంటాయి, మూవ్ అవ్వవు కంప్లీట్గా. ఇటన్నీ నెగిటివ్ వచ్చేసరికి ఇటు మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఫినామినా ఇస్ అ పోలరైజేషన్. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాజిటివ్ ఛార్జ్డ్ బాడీని మనం ఇక్కడ తీసుకొస్తే నియరర్ ఎండ్లో అంటే ఈ న్యూట్రల్ బాడీలో సో నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ఆపోజిట్ ఛార్జ్. నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ఆపోజిట్ ఛార్జ్, వేరాస్ సో ద ఫార్దర్ ఎండ్ విల్ హ్యావ్, ఫార్దర్ ఎండ్ దూరం ఉన్నదన్నమాట. సో విచ్ విల్ హ్యావ్ సో ద నెగిటివ్ లైక్ ఛార్జ్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ సో మీరు పాజిటివ్లీ ఛార్జ్ రాడ్ని దీని దగ్గరికి తీసుకొచ్చారు, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జెస్ అన్ని నియరర్ ఎండ్కి వస్తాయి. నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ద ఆపోజిట్ ఛార్జ్. పాజిటివ్లీ ఛార్జ్ రాడ్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఆపోజిట్ నెగిటివ్ ఉంటుంది. సో దానికి ఫార్దర్ ఎండ్లో దూరం ఉన్న ఎండ్లో ఆపోజిట్ ఛార్జ్ సేమ్ లైక్ ఛార్జ్ సేమ్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. సార్ ఇక్కడ మరి ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఎక్కడైంది, ఇంతవరకు మనకు ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఎక్కడ అవ్వలేదు ఈ ఫినామినాలో, ఇండక్షన్ ఫినామినాలో. సో మనకి ఇప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, జస్ట్ పోలరైజేషన్ ఫినామినా అక్కరైంది అంతే, జస్ట్ పోలరైజేషన్ ఫినామినా అక్కరైంది. సో కెమిస్ట్రీలో మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు, కొంచెం డిస్టార్ట్ అయిన సో ప్లస్ మైనస్ యొక్క ఆ షేప్ అన్నది స్పెరికల్గా ఉన్నది ఎలిప్టికల్ షేప్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఇంకా మీరు కెమిస్ట్రీలో అయితే ప్రాపర్గా నేర్చుకుంటారు, దట్స్ ఓకే. సో ఇప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్తింగ్. సో ఎర్తింగ్ మనం యూజ్ చేసే సింబల్, సో దిస్ ఈజ్ అ ఎర్తింగ్ సింబల్. సో దిస్ ఈజ్ ఎర్తింగ్ సింబల్, గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి ఈ సింబల్ మీకు ఎక్కడ కనిపించినా కూడా ఎర్తింగ్ అనమాట ఇది. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇలా ఛార్జెస్ పోలరైజ్ అయిన తర్వాత సో మనం ఎర్తింగ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుద్దంటే లెట్స్ సే సో ఇలా పాజిటివ్ ఛార్జెస్ అన్ని ఇటువైపు ఉన్నాయి, సో నెగిటివ్ ఛార్జెస్ ఇలా ఇటువైపు ఉన్నాయి. సో మీరు ఎర్తింగ్ చేసినప్పుడు సో లెట్స్ సే సో ఎర్తింగ్ చేసినప్పుడు బేసిక్గా పాజిటివ్ ఛార్జెస్ ఎటు మూవ్ అవ్వవు, సో ఇక్కడ ఈ బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్, సో ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బాడీ మూవ్స్ టు ద ఎర్త్, అంటే ఇటువైపు ఎర్తింగ్ చేశారనుకోండి, రైట్ సైడ్ ఎర్తింగ్ చేస్తే సో ఇప్పుడు దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ ఛార్జెస్ ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. అంటే సో ద ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ టు ద ఎర్త్, ఇలా ఎలక్ట్రాన్స్ ఎర్త్కి వెళ్ళిపోతాయి అనమాట. ఎర్త్ ఈజ్ ద ఇన్ఫినైట్ ఛార్జ్ అనమాట. సో దాంట్లోకి ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు సో ఛార్జెస్ ఎటువైపు వెళ్తున్నాయి అంటే కరెంట్ ఎటువైపు ఉంటుంది, సో ద కరెంట్ విల్ బీ ఫ్రమ్ గ్రౌండ్ టు ద బాడీ, కరెంట్ విల్ బీ ఫ్రమ్, అంతే కదా, ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్లో కరెంట్ ఉంటుంది, మీకు 10th క్లాస్లో బేసిక్స్ తెలుసు, ఫ్రమ్ గ్రౌండ్ టు బాడీ. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు వెళ్ళిపోయాయి అనుకోండి, గ్రౌండ్లోకి వెళ్ళిపోయాయి. సో అప్పుడు మనకి మిగిలింది ఏంటి ఇక బాడీలో, సో మిగిలినవి ఓన్లీ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, పాజిటివ్లీ ఛార్జ్డ్ ఉంటుంది. సో ఇక మిగిలిన ఏముంటాయి, సో జస్ట్ ఈ పాజిటివ్ ఛార్జెస్ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి బాడీలో. సో ఇలా రీడిస్ట్రిబ్యూట్ అయ్యేసి సో దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఓకేనా. సో అండర్స్టూడ్. ఏదో కనెక్ట్ ద రాడ్ విత్ ఏ కాపర్ వైర్ టు ద గ్రౌండ్, యా దట్స్ కాల్డ్ ఎర్తింగ్. ఎస్,
వెరీ గుడ్ శ్రీనవ్య. కనెక్ట్ ద కాపర్ వైర్ టు ద ఎర్త్. అంటే ఒక వైర్ని ఇలా కండక్టింగ్ వైర్ని సో బాడీ నుంచి ఎర్త్ కనెక్ట్ చేస్తే దట్స్ కాల్డ్ ఎర్తింగ్ యాక్చువల్ డెఫినేషన్. ఓకేనా? సో ఈ ఫినామినా అర్థమైంది అందరికీ? సో ఎప్పుడైతే అంటే ఫస్ట్ మనం ఒక పాజిటివ్లీ ఛార్జ్ రాడ్ని ఈ న్యూట్రల్ బాడీకి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఛార్జెస్ సపరేషన్ అయిపోయినాయి. ప్లస్ ఛార్జెస్ ఇటువైపు, మైనస్ ఛార్జెస్ ఇటువైపు అయింది. సో ఇప్పుడు మీరు ఎర్తింగ్ చేసినప్పుడు అంటే ఒక కాపర్ వైర్తోని బాడీని ఇలా ఎర్త్ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఎలక్ట్రాన్స్ బాడీ నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో అప్పుడు ఓన్లీ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అవి రీడిస్ట్రిబ్యూట్ అయ్యి దిస్ బికమ్స్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. లేదు సార్ ఇటువైపు ఇచ్చాం మనం ఇప్పుడు, సో ఇటువైపు ఇచ్చారనుకోండి. సో ఒకవేళ ద సినారియో 2 సెకండ్ సినారియో తీసుకుంటే సో ద సేమ్ స్పియర్ ఇలా ఉంది. ఓకే, సో ఇటువైపు పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి ఇలా, సో ఇటువైపు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఎర్తింగ్ ఇటువైపు చేశారు. లెట్స్ సే ద ఎర్తింగ్ ఈజ్ డన్ టువర్డ్స్ దిస్. సో పాజిటివ్ ఛార్జెస్ చాలామంది ఏమనుకుంటారంటే సో ఈ పాజిటివ్ ఛార్జెస్ ఎర్త్కు మూవ్ అవుతాయి అంటారు. నో, పాజిటివ్ ఛార్జెస్ ఎప్పుడైనా ఇమ్మొబైల్ మూవ్ అవ్వవు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ గ్రౌండ్ moves to the body, transfers to the body. Electrons from ground, so ground లో ఉన్న ఎలక్ట్రాన్స్ సో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ట్రాన్స్ఫర్స్ టు ద బాడీ. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఇటువైపు వెళ్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి సో ఈ పాజిటివ్ ఛార్జెస్ని నల్లిఫై చేస్తాయి. అంటే ఈ పాజిటివ్ ఛార్జెస్ని నల్లిఫై చేస్తాయి. సో నల్లిఫై చేసిన తర్వాత ఇక బాడీలో ఉన్న ఏంటి ఎక్సెస్గా ఓన్లీ నెగిటివ్ ఛార్జెస్. సో ఈ నెగిటివ్ ఛార్జెస్ ఏమవుతాయంటే దే రీడిస్ట్రిబ్యూట్ ఇన్ ద బాడీ. సో కాబట్టి అప్పుడు బాడీ ఏమవుతుంది, సో దిస్ బికమ్స్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దిస్ బికమ్స్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఓకేనా? సో అర్థమైందా కాన్సెప్ట్? సో ఎర్తింగ్ చేస్తే నెగిటివ్ ఛార్జెస్ సైడ్ ఎర్తింగ్ చేస్తే నెగిటివ్ ఛార్జెస్ అన్ని గ్రౌండ్లోకి పోతాయి, పాజిటివ్ ఛార్జెస్కి ఎర్తింగ్ చేస్తే పాజిటివ్ ఛార్జెస్ అన్ని గ్రౌండ్లోకి పోతాయి. అది రాంగ్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జెస్ ఇమ్మొబైల్ కాబట్టి సో మీరు ఎర్తింగ్ నెగిటివ్ ఛార్జెస్ సైడ్ చేశారనుకోండి, సో ఈ నెగిటివ్ ఛార్జెస్ గ్రౌండ్లోకి వెళ్తాయి. ఇది కరెక్టే కాన్సెప్ట్. కరెంట్ ఎప్పుడు ఎటు ఉంటుంది, సో ద కరెంట్ విల్ బీ ఫ్రమ్ గ్రౌండ్ టు ద బాడీ. సో ద బాడీ విల్ బికమ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. అలా కాకుండా సో మీరు ఎర్తింగ్ పాజిటివ్ సైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ నుంచి బాడీకి వస్తాయి, ఈ పాజిటివ్ ఛార్జెస్ గ్రౌండ్లోకి వెళ్ళవు. ఓకేనా? ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ నుంచి పాజిటివ్ బాడీకి వెళ్తాయి. సో అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జెస్ అన్ని నల్లిఫై అవుతాయి. సో ఇది ఏదైతే మైనస్ ఛార్జ్ ఉందో అది రీడిస్ట్రిబ్యూట్ అయ్యి అది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ నుంచి బాడీకి ఉంటే సో ద కరెంట్ విల్ బీ ఫ్రమ్ బాడీ టు ద గ్రౌండ్. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, సో బాడీ నుంచి గ్రౌండ్కి ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో ఇది యాక్చువల్ ఇండక్షన్ కాన్సెప్ట్. సో అర్థమైందా ఇండక్షన్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, సో దాంట్లో ఎర్తింగ్ కాన్సెప్ట్ ఏంటి. చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఇక్కడ వరకు నేర్చుకొని ఇటువైపు ఎర్తింగ్ చేస్తే ఇది పాజిటివ్ ఛార్జ్ బాడీ అయిపోద్ది, ఇటువైపు ఎర్తింగ్ చేస్తే ఇది నెగిటివ్ ఛార్జ్ బాడీ అయిపోద్ది అనుకుని గుర్తుపెట్టుకుంటారు. బట్ యాక్చువల్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఈజ్ ద వన్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ టిల్ నౌ. ఓకేనా? డన్. చల్ డన్. చల్ నెక్స్ట్. సో ఇంకా నెక్స్ట్ కండక్షన్. సో ద లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ టుడే, సో దట్ ఈస్ కండక్షన్. సో కండక్షన్ ఈజ్ అ ఫినామినా. So conduction is a phenomena where so two bodies are brought in contact with each other. So the two bodies are brought in contact with each other. సో అప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ద వెరీ ఇంపార్టెంట్ వన్ ఫర్ ఐడెంటికల్ బాడీస్కి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఐడెంటికల్ బాడీస్ని మీరు ఎప్పుడైనా
కండక్షన్ ఫినామినాలో అంటే ఒకదానికొకటి కాంటాక్ట్లోకి తీసుకొస్తే దిస్ ఈజ్ ద బాడీ విచ్ ఈజ్ హ్యావింగ్ ఛార్జ్ Q1. సో సేమ్ ఇంకొకటి ఐడెంటికల్ బాడీ. ఐడెంటికల్ అంటే ఏంటి? సో హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్ యాజ్ ఆఫ్ దిస్ వన్. సో ఈ ఛార్జ్ Q2. సో ఎప్పుడైతే ఈ రెండు కాంటాక్ట్లోకి తీసుకొచ్చారో అప్పుడు ఛార్జ్ అన్నది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే సో ద ఛార్జ్ విల్ బికమ్ సో Q1 + Q2/2. దీంట్లో కూడా ఛార్జ్ విల్ బికమ్ Q1 + Q2/2. సో ద ఛార్జ్ విల్ బికమ్ Q1 + Q2/2 ఇన్ దిస్ అండ్ Q1 + Q2/2 అంటే ఈక్వల్గా ఛార్జ్ అన్నది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి నేను. లెట్స్ సే సో దేర్ ఈజ్ సమ్ -10 microcoulomb charge and there is another identical body which has 20 microcoulomb charge plus 20 microcoulomb charge. సో ఇప్పుడు ఈ రెండింటిని కాంటాక్ట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే సో దిస్ బాడీ విల్ హ్యావ్ -10 + 20/2. సో విచ్ ఈస్ 10/2. సో విచ్ విల్ బికమ్ 5 microcoulombs. అంతేనా? సో అండ్ అనదర్ బాడీ ఆల్సో విల్ బికమ్ 5 microcoulombs. ఏం లేదు, రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. సో -10 + 20 సో విచ్ ఈస్ 10. 10/2 5 microcoulombs. సో ఇది 5 microcoulombs అండ్ ఇది 5 microcoulombs అవుతుంది. ఓకేనా? సో ఇది ఎప్పుడు ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఐడెంటికల్ బాడీస్. సో సార్ మరి అన్ఐడెంటికల్ బాడీస్ కాంటాక్ట్లోకి తీసుకొస్తే ఏమవుతుందంటే సో దట్ విల్ డిస్కస్ ఇన్ కెపాసిటర్స్. సో కెపాసిటర్స్ సెకండ్ చాప్టర్లో సో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. How the charge transfer takes place between two unidentical bodies when they are brought in contact with each other. Okay? Clear? Yes. Answers వస్తున్నాయి మీవి. Very good. So అర్థమైనయా? So the 3 methods of transfer of the charge. So ఎస్పెషల్గా ఫ్రిక్షన్, ఇండక్షన్ ఫినామినాలో అండ్ కండక్షన్ ఫినామినాలో. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగరు అని మీరు అనుకోకండి. సో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో కూడా మనకు ఎర్తింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. సో కావాలంటే క్వశ్చన్స్తో సహా డిస్ప్లే చేస్తాను మీకు రేపటి క్లాస్లో. సో ఎర్తింగ్ అన్నది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి మళ్ళీ సెకండ్ చాప్టర్ పొటెన్షియల్ నేర్చుకునేటప్పుడు సో స్పెరికల్ షెల్స్లో ఇన్నర్ షెల్ని ఎర్తింగ్ చేసినప్పుడు లేదంటే అవుటర్ షెల్ని ఎర్తింగ్ చేసినప్పుడు సో కాన్సెప్ట్ ఎలా చేంజ్ అవుతుంది, పొటెన్షియల్ ఎలా చేంజ్ అవుతుంది సో అన్నది మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో అక్కడ మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. సో అర్థమైందా ఈరోజు క్లాసు? సో నిన్నటి క్లాసు ఈరోజు క్లాసు మనకు మొత్తం కూడా ఛార్జ్కే అయిపోయింది. సో ఇక రేపటి క్లాస్లో మనం కూలుమ్స్ లా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. కండక్షన్, ఇండక్షన్కి సంబంధించిన కొన్ని థియరీ క్వశ్చన్స్ చేసి దాని తర్వాత విల్ గో ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ కూలుమ్స్ లా. డన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో దెన్ ఐ విల్ టేక్ ఎనీ జనరల్ డౌట్స్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఎవ్రీవన్. క్లాస్లో కంపల్సరీ లైవ్ క్లాస్ రండి. ఎవరైతే స్టూడెంట్స్ మళ్ళీ దీన్ని రికార్డింగ్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో బ్యాచ్లో ఉన్నంతమంది అయితే నాకు లైవ్లో ఇక్కడ కనిపించట్లేదు. సో లైవ్లోకి రండి, కంపల్సరీ లైవ్ క్లాసెస్ వినండి. ఎంసెట్ వెయిటేజ్ ఎంత? 1 క్వశ్చన్ అంటే టోటల్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి మనకి. అంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ కలిపి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. శ్రీనవ్య, ఆల్ఫా మీ నేమ్స్ పెట్టుకోండమ్మా. ఆల్ఫా, బీటా, గామా ఇలా పెట్టుకోకుండా మీ నేమ్స్ పెట్టుకుంటే మీ పేర్లు పెట్టి పిలుస్తా. ఓకే? డన్? సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో చలో, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే సెషన్. సో మళ్ళీ రేపు ఈవినింగ్ 6:30కి విల్ మీట్ and we'll do some questions on conduction, induction and friction, and then we'll start the topic Coulomb's law. So till then, keep studying. All the very best. Bye guys.